శ్రీ గురుభ్యో నమ. సింహే అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. ఉచ్ఛిష్ట గణపతి సాధనకు సంబంధించి తెలుగు భాషలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఎవరూ చెప్పనటువంటి లోతైన అంశాలు ఒక సిరీస్గా మీకు కొన్ని వీడియోస్గా అందించడం జరిగింది. వాటిల్లో 8 గురుముఖంగా అభ్యసించదగిన సాధించదగినటువంటి విధానాలు తెలియచేశారు. ఇందులో ఈ కార్యక్రమంలో సర్వులు ఆచరించుకోదగినటువంటి గురుముఖంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా కొన్ని నియమాలు పాటిస్తూ ఉచ్ఛిష్ట గణపతి సాధన చేయడానికి ఏ మంత్రాన్ని ఎలా ప్రేరణ చేయాలి అనే అంశాన్ని ఈరోజు తెలియజేస్తాను. అంతేకాకుండా గతంలో నేను కొన్ని మంత్రాలు చెప్పాను కదా, వాటికి సంబంధించిన కొన్ని ప్రయోగ విధులు కూడా బాకీ ఉన్నాయి. వాటిని కూడా ఈరోజు తెలియజేస్తాను. ముందుగా సభావశీకరణ. ఈ సభావశీకరణ కోరుకునేటువంటి వాళ్ళు ఎక్కడికైనా వెళితే కనుక వాళ్ళని సభ లేదా ఆ చుట్టుపక్కల వాళ్ళు గుర్తించడం కోసం ఈ ఉచ్ఛిష్ట గణపతి మంత్రాన్ని ఉపయోగిస్తారు. దానికోసం ఉదయ భాగంలో స్నానం చేసిన తర్వాత ఏదేని పవిత్రోదకాన్ని దోసిట్లోకి తీసుకుని ఉచ్ఛిష్ట గణపతి మంత్రాన్ని 21 సార్లు పఠించి ఆ నీళ్లతో ముఖం కడుక్కోవాలన్నమాట. ముఖం కడుక్కున్న తర్వాత కనీసంగా దశవారం 10 సార్లు మూలాన్ని స్మరించి వాళ్ళు సభలోకి ప్రవేశించినా బయటికి వెళ్ళినా వాళ్ళ ఆకర్షణ గతం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సర్వజన సమ్మోహనం కలగజేస్తుంది ఈ రకంగా ఆచరిస్తే. కానీ తొలి రోజు నుంచి కాదు, కనీసంగా 40 రోజులు దాటిన తర్వాత నుంచి ఆ ప్రభావాన్ని చూడొచ్చు. అలాగే ఎవరైనా పెద్ద వ్యక్తిని మనం ఒక హోదా కోరుకుని కానీ లేదా ఒక అవసరం కోసం కానీ ఒక వ్యక్తి మనకేసి చూస్తే బాగుండు, మనం చెప్పిన మాట వింటే బాగుండు, దానివల్ల మనం కూడా స్థిరపడతాం అన్నటువంటి పరిస్థితి ఉంటే కనుక ఉచ్ఛిష్ట గణపతి మంత్రాన్ని కనీసంగా 1,00,000 జపం చేసిన తర్వాత ఇది ప్రయోగ విధి. దీనికోసం రోజుకి కనీసంగా 10 నల్ల ఉమ్మెత్త పూలతో 40 రోజుల పాటు గణపతిని అంటే ఉచ్ఛిష్ట గణపతిని పూజించాలి. ఆ గణపతి వేపకర్రతో కానీ లేదా తెల్ల జిల్లేడు వేరుతో కానీ చేయించిందే ఉండాలి. అలా చేయించి ప్రాణప్రతిష్ఠాపన చేసినటువంటి ఉచ్ఛిష్ట గణపతి మూర్తి ఉంటుంది కదా, ఆ మూర్తికి రోజు కనీసంగా 10 నల్ల ఉమ్మెత్త పూలతో పూజిస్తే కనుక ఇది కూడా 40 రోజులు దాటి ఈ విధానాన్ని పాటించడం వల్ల ప్రత్యేకంగా ఒక వ్యక్తి చేత మన కామ్యం తీరుతుంది. ఆ వ్యక్తి ఒప్పుకుంటే మనకి పని అవుతుంది అనుకుంటే కనుక ఆ వ్యక్తిని ఉద్దేశించి ఆ వ్యక్తి అంటే మనం వెళుతున్నటువంటి మార్గం ఏదైతే ఉందో దానికి సహకరించాలి అని చెప్పి ముందుగానే సంకల్పంలో చెప్పుకొని ప్రతిరోజు ఉచ్ఛిష్ట గణపతి యథాశక్తి జపం చేస్తాం కదా, అది అయిన తర్వాత ఈ ఉమ్మెత్త పూలతో అలంకారం చేయాలి, సమర్పణ చేసి అలంకారం చేయాలి. 40 రోజులు దాటిన తర్వాత నుంచి దీని ప్రభావం ప్రారంభమవుతుంది. అవతల వాళ్ళల్లో పాజిటివ్ మార్పులు వస్తాయి. పాపం వీడిని కూడా చూస్తే బాగుండు, మనం కొంచెం చూడాలి అనే భావన కలుగుతుంది. మొత్తం లొంగిపోయి మనం ఏదో చెప్తే చేసేయడం అని కాదు, మన పట్ల సహృదయం కలుగుతుంది. ఇదొక విధానం. కుమ్మరి తొక్కిన మట్టితో గణపతి ప్రతిమను తయారు చేసి 40 రాత్రుల పాటు ప్రతిరోజు సహస్రాధికమైనటువంటి జపాన్ని ఆచరిస్తూ ప్రతిరోజు మోదకాలు నైవేద్యం పెట్టి రాత్రిపూట ఎర్ర చందనం స్వామివారికి లేపనం చేసి మనం 40 రాత్రులు కూడా రోజు సహస్రాధికమైన జపం చేసి ఈ పూజా విధులు కొనసాగిస్తే కనుక స్వామివారిది స్వప్న దర్శనం అవుతుంది. అయితే 40 రాత్రులు గడిచిపోయిన తర్వాత మాత్రం ఈ ప్రతిమను నెత్తిమే పెట్టుకుని మనం మట్టితో తయారు చేసిన విగ్రహం ఉంది కదా, ఏదైనా ప్రవహించేటువంటి జీవనదిలో విడిచిపెట్టాలన్నమాట. నెత్తిమే పెట్టుకుని ఉండగానే మనం మొలక వేయాలి, అది వెళ్ళిపోవాలన్నమాట. అది లగాయతు స్వప్నంలో స్వామివారి యొక్క సాక్షాత్కారం. ఇది కూడా కర్మ మీద ప్రభావం చూపుతుంది. తీవ్రమైనటువంటి కర్మ ప్రభావం వ్యక్తి మీద సాధకుడి మీద చూపిస్తే కనుక ఈ ఫలితం చతుర్గుణితం అంటే 4 సార్లు ఆచరించమన్నాడు సరైన ఫలితం కోసం. సాధారణంగా 40 రాత్రులు చేస్తే సిద్ధి పొందేటువంటి విధానాన్ని 4 పర్యాయాల కింద 4 మండలాలు, ఈ 40 రాత్రులు మండలం కింద భావిస్తే 4 మండలాల పాటు ఈ విధానాన్ని కొనసాగించమన్నాడు. దానివల్ల స్వప్న సాక్షాత్కారం స్ఫురణము 2 కూడా కలుగుతాయన్నమాట. మనం ఏదైనా ఒక అంశం గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ అంశానికి సంబంధించిన లోతైన విషయాలు మన స్ఫురణకు రావడం దీనివల్లే సాధ్యపడుతుంది. చాలా కష్టకాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఇదే
కుమ్మరి తొక్కినటువంటి మట్టితో చేసిన గణపతిని 40 రాత్రులు పూజించిన తర్వాత పవిత్రమైన ప్రదేశంలో దానికి భూమిలో గజపుటం అంటారు. పొడవు, వెడల్పు, లోతు గజం ఉండేలాగా గజపుటం వేసి దాంట్లో ఈ ప్రతిమను పెట్టి దాని మీద ఈ మట్టి కప్పేసి తర్వాత దాని మీద ఆసనం వేసుకుని కూర్చుని 40 రాత్రులు గడిచిపోయిన తర్వాత ప్రతిరోజు సహస్రాధికమైన జపం ఉండాలి. దాని తర్వాత ఈ ప్రతిమను అందులో పెట్టి దాని మీద కూర్చుని జపం చేయడం వల్ల తీవ్రమైనటువంటి కష్టాలు తొలగుతాయి. ఉచ్చిష్ట గజవక్త్రస్య మంత్రేష్వ ఘనశోధనో సిద్ధారి చక్రం మాసాదేహే ప్రాప్తాస్తే సిద్ధిదా గురోహో. ఈ ఉచ్చిష్ట గణపతి మంత్రాన్ని సాధన చేయడానికి సిద్ధ, సుసిద్ధ, సాధ్య, అరి అని చెప్పేసి మనం అరవణ చక్రం వేస్తాం కదా. ఈ అరవణం ఎవరికీ అవసరం లేదు. ఒక గురువు సరైనటువంటి వ్యక్తి లభిస్తే ఆయన ద్వారా మంత్రగ్రహణ చేసి నిస్సందేహంగా చేయొచ్చు. ఇక సర్వులు ఆచరించదగినటువంటి ఉచ్చిష్ట గణపతి మంత్రం ఇప్పుడు తెలియజేస్తాను. హస్తి పిశాచి లిఖే నమః. హస్తి పిశాచి లిఖే నమః. ఈ మంత్రాన్ని గతంలో ఏదైతే విధానం చెప్పానో ఉచ్చిష్ట గణపతికి చెప్పిన విధానం ఉందో అలాగే చేయాలి. సంకటహర చవితి రోజున ప్రారంభం చేయాలి. అది అలాగైతే కొనసాగిస్తూ ఉండాలి. సాధారణంగా గురుముఖంగా గ్రహించిన మంత్రానికి ఉన్నటువంటి తీవ్రమైన పటుత్వం దీనికి లేకపోయినా ఇక క్రమంగా ఆచరిస్తూ ఉంటే కనుక అంతటి స్థాయికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఈ గణపతి మంత్రాన్ని ప్రేరణ చెయ్యాలి అనుకుంటే కనుక సంకటహర చవితి రోజున ఉపవాసం ఉండి సూర్యాస్తమనం తర్వాత గణపతికి పూజ చేసిన తర్వాత గణపతికి నమస్కారం చేసి మీ కామ్యాన్ని చెప్పుకుని సరైన గురువు లభించిన కారణం చేత నిన్నే గురువుగా భావించి ఈ మంత్రాన్ని జపం చేస్తున్నాను అని చెప్పేసి ఈ ఉచ్చిష్ట గణపతి మంత్ర సాధనను ప్రారంభం చేయవచ్చు. ప్రయోగ విధులు గతంలో చెప్పాను, అవే దీనికి వర్తిస్తాయి. ఆరాధన పద్ధతులు కూడా గతంలో చెప్పినవే దీనికి వర్తిస్తాయి. గురువు లభించని పక్షంలో మనం చాలా ప్రయత్నం చేసినా లభించిన పక్షంలో ఈ రకంగా ఉచ్చిష్ట గణపతి మంత్రాన్ని ఎవరైనా సాధన చేయొచ్చు. ఇది ప్రత్యేకంగా పురుషులు మాత్రమే చేయడానికి ఆమోదయోగ్యమైనదిగా చాలా శాస్త్రాల్లో తెలియజేయబడ్డాయి. ఎందుకంటే ఉచ్చిష్ట విద్యలు కాబట్టి స్త్రీలకు ఉండేటువంటి సహజమైనటువంటి సౌమ్యత్వం ఉచ్చిష్ట విద్యలు చేస్తే కోల్పోతారు. సర్వ సౌమ్య శోభితులైనటువంటి స్త్రీలు ఈ ఉచ్చిష్ట మార్గాన్ని ఎంచుకోవద్దు అని చెప్తారు. ఇక పురుషుల్లో ఎవరైనా సరే ఏ వయస్కులైనా, మరీ చిన్న వయస్కులు పనికిరాదు, కాస్త యవ్వనం వచ్చింది లగాయతు ఎవరైనా దీన్ని ఆచరించవచ్చు. కానీ చెప్తాను కదా, గురుముఖంగా గ్రహించేటువంటి ఉచ్చిష్ట విద్య అయినా అంటే ఉచ్చిష్ట గణపతి మంత్రమైనా ఇప్పుడు నేను తెలియజేసినటువంటి విధానమైన ఈ రెండిట్లో ఏది చేయాలన్నా బ్రహ్మచర్యం అనేది ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఈ వివరం అంతా కూడా మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. కేవలం మీకోసమే దీన్ని 4-5 కార్యక్రమాల కింద భేదించి ఇంత వివరంగా చెప్పడం జరిగింది. ఇక మీదట వచ్చేటువంటి విషయ వివరణలు ఏవైతే ఉంటాయో బహుశా అర్థమైతే కనుక ఇలాగే చిన్న చిన్న కార్యక్రమాల కింద తయారు చేసి ఒక సిరీస్ కింద మీకు అందించడం జరుగుతుంది. ఈ ఉచ్చిష్ట గణపతి మంత్రాన్ని ఆరాధన చేసి సర్వోన్నతులైన వాళ్ళు ఉన్నారు, చాలా పాడైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇది ఆ మంత్రం చేయడం వల్ల పాడైపోయారని కాదు, దాన్ని ఎలా ఆచరించాలో దానికి భిన్నంగా ఆచరించడం, తీవ్రమైన స్వార్థ ప్రయోజనాల కోసం మంత్రాన్ని తాకట్టు పెట్టడం లాంటివి చేస్తే ఉచ్చిష్ట గణపతి మంత్రం ఇదే కాకుండా ఏ ఉచ్చిష్ట విద్య అయినా సరే తీవ్ర పరిణామాలకు గురి చేస్తుంది సాధకులు. దాని నుంచి మళ్ళీ కోలుకోవడానికి మార్గాన్వేషణ చేసినా కూడా దానికి సరిగా దీని నుంచి బయటకు వస్తామని తెలియజేసే గురువు లభించడం కూడా చాలా దుర్లభం. అటువంటి మార్గం కూడా దొరకదు. అందుచేతనే ఉచ్చిష్ట విద్యలు ఆచరించే ముందే 1కి 10 సార్లు ఆలోచించి దిగాలి. కర్ణ విద్యలు ఎలాగైతే తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయో అలాగే ఉచ్చిష్ట విద్యలు కూడా ప్రతికూలించాయంటే సమస్తమైన ప్రతికూల పరిస్థితుల్ని సృష్టిస్తాయి. ఈ జాగ్రత్తలని తీసుకుంటూ సరైనటువంటి గురువు కోసం అన్వేషణ చేసి చక్కగా మీకు ఎవరైనా సరైన గురువు లభిస్తే కనుక వారిని ఆశ్రయించి సేవ చేస్తూ వారి ద్వారా మంత్రగ్రహణ చేసి సాధన చేయగలరు. సర్వేజనా సుఖినో భవంతు. సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.